ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. రిలీజ్ కు ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ తో మొదలైన వరప్రసాద్ ఎంట్రీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చిరంజీవిని స్టైలిష్ గా చూపిస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావుపూడి. ముఖ్యంగా చిరంజీవి నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా మెగా విక్టరీ మాస్ సీన్స్ థియేటర్లో ఫుల్ జోష్ ఇచ్చాయి. బాస్ వింటేజ్ స్టైల్, ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో అలరించారు. నయనతారతో ఆయన కెమిస్ట్రీ మాత్రమే కాదు, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్, భీమ్ సిసిరోరియో మ్యూజిక్ అన్ని కలిసి సినిమాకి ఒక పూర్తి సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలబెట్టాయి. నిజానికి చిరుకి కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 తర్వాత సాలిడ్ హిట్ పడలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురు చూసిన మెగాస్టార్ మొత్తానికి ఈ సినిమాతో హిట్ కొట్టేశారు. దీంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 84 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది మనశంకర్ వరప్రసాద్ గారు. సీనియర్ హీరోల్లో మెగా హవా చూపించారు చిరు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో హౌస్ఫుల్ బుకింగ్స్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావుపూడి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏదేమైనా మనశంకర వరప్రసాద్ గారు మాత్రం అదరగొడుతున్నారు.